ఉదయం 11:30కు మొదలైన కేసీఆర్ విచారణ దాదాపు గంటన్నర 2 గంటల పాటు సాగింది. పిసి ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరై 2 గంటల పాటు ఆయన విచారించారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలా ఆమోదం పొందింది, క్యాబినెట్ ఆమోదం ఎంతవరకు క్యాబినెట్లో దీని గురించి చర్చించారు, బడ్జెట్ ముందు ఎంత అనుకున్నారు, అనుకోకుండా నిర్మాణ వ్యయం ఎలా పెరిగింది, పెంచడానికి కారణాలేంటి, ఎక్కడ ప్రాజెక్టు కట్టాలనుకునే విషయం ముందే ఎలా డిసైడ్ అయ్యారు, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ఎందుకు మార్చారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా కేసీఆర్ను కమిషన్ అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో ఏదైతే సిడబ్ల్యూసి కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కేంద్రం కావచ్చు, కాళేశ్వరం డిజైన్ మీద కొంత అభ్యంతరాలు తెలపడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి డిజైన్ మార్చి నిర్మించినట్టుగా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దాదాపు 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఎందుకు అంత బడ్జెట్ ఉన్న పాలంగా దఫాలుగా బడ్జెట్ పెంచుతూ వచ్చారు, నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందనే విషయం పట్ల కూడా పలు కీలకమైన దీంతోపాటు కొన్ని ముఖ్యమైన కీలకమైన ప్రశ్నలు కూడా అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి తన సమాధానాలను కూడా కొన్ని మౌఖికంగాను కొన్ని నివేదిక రూపంలో ఏదైతే కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి నిర్మాణం పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించేంత వరకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఆయన ఒక నివేదిక రూపంలో రూపొందించి దానికి సంబంధించినటువంటి ఆ నివేదిక ఫైల్ కాపీలన్నింటి కూడా కమిషన్కు సమర్పించారు కేసీఆర్. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కమిషన్కు కేసీఆర్ సమర్పించినట్టు తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ కమిషన్ పూర్తిగా మరి తన నివేదికను చేస్తుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కమిషన్ ప్రకటించేంత వరకు వేచి చూడక తప్పదు. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.